Hello everyone, good evening. Welcome to the Simplifier YouTube channel. Our aim is to simplifying the preparation, guiding you for upcoming competitive exams. In our first video, I will discuss about the overview of the police recruitment process. I will make a detailed videos on every topic in upcoming sessions. Let's start. The Simplifier, smart guidance, simplifying the path to success. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్లో ప్రజెంట్ వేకెన్సీ వచ్చేసరికి ఇంకా అనౌన్స్ చేయలేదు. 5,000 ప్లస్ వేకెన్సీ ఉండే ఛాన్సెస్ ఉంది. పాసిబిలిటీస్ వచ్చేసి 10,000, ఈవెన్ 10,000 వరకు కూడా ఛాన్సెస్ ఉంది. అది ఆస్పిరెంట్స్ రిక్వెస్ట్ అండ్ గవర్నమెంట్ డిసిషన్ పైన బేస్ అయి ఉంటుంది. కేటగిరీ ఆఫ్ పోస్టులు వచ్చేసి మేజర్గా మనకు సివిల్ ఫోర్స్ ఉంటుందండి. సివిల్లో వచ్చేసి వీళ్ళు లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ పర్ఫామ్ చేస్తారు. జనరల్గా వీళ్ళకి అసిస్ట్ చేస్తారు ఆర్మ్డ్ రిజర్వ్, ఏఆర్, ఎస్ఏఆర్, సిపిఎల్, టీజీఎస్పి అండ్ ఎస్పిఎఫ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా అసిస్ట్ చేస్తారండి. వార్డర్ వీళ్ళైతే ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో ఉంటారు. ఓకే, దీంట్లో మనకు కేటగిరీస్ వచ్చేసి డిస్టిక్ క్యాడర్ ఉంటుంది, కంటిజియస్ క్యాడర్ ఉంటుంది, స్టేట్ క్యాడర్ ఉంటుంది. డిస్టిక్ క్యాడర్ వచ్చేసరికి పోస్టులు సివిల్, ఏఆర్, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇవి డిస్టిక్ పోస్టులు అండి. రిమైనింగ్ వచ్చేసి దాంట్లో స్టేట్ లెవెల్ ఉంటుంది. ఎస్పిఎఫ్ వచ్చేసి ఒకటి స్టేట్ లెవెల్ క్యాడర్ ఉంటుందండి. దీనికి స్టేట్లో అందరూ ఎలిజిబుల్ ఉంటారు. రిమైనింగ్ ఆ డిస్టిక్లో ఉన్న వేకెన్సీని బట్టి ఆ డిస్టిక్లో ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. అంతకుముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ లాస్ట్ టైము వీళ్ళు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్స్తో కండక్ట్ చేశారు. మరి ప్రజెంట్ నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది గవర్నమెంట్ డిసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు డిస్టిక్ వచ్చేసరికి సివిల్, ఫైర్ అండ్ ఏఆర్ పోస్టులు ఉంటాయండి. స్టేట్లో వచ్చి ఎస్పీఎఫ్, రిమైనింగ్ వచ్చి జోనల్ పోస్ట్ అండి. ఇక్కడ కంటిజియస్ డిస్టిక్ క్యాడర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ జోనల్ పోస్టులు అండి. ఓకే, ఇక్కడ నోట్ ఏంటంటే సివిల్, ఏఆర్ మరియు వార్డర్ పోస్టులకి ఉమెన్ కూడా ఎలిజిబుల్ అవుతారండి. సివిల్లో 33.33%, అంటే 1/3 రిజర్వేషన్ ఉంటుంది. ఏఆర్లో అయితే 1/10 రిజర్వేషన్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 10% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది ఉమెన్కి. పే వచ్చేసరికి డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ స్టైపెండ్ వచ్చేసరికి 8,000 ఉంటుందండి, అరౌండ్ 8,000. సో ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ శాలరీ వచ్చేసి బేసిక్ వచ్చేసరికి 24,280 రూపీస్ ఉంటుంది. అదే ఇన్ హ్యాండ్ శాలరీ అంటే మన గ్రాస్ అకౌంట్లో అంటే 30,000 రూపీస్, 30,000 ప్లస్ శాలరీ వస్తుంది. రిజర్వేషన్స్ వచ్చేసరికి లోకల్ రిజర్వేషన్స్ ఉంటుంది, అలాగే జనరల్ రిజర్వేషన్స్ ఉంటుంది. లోకల్ రిజర్వేషన్స్లో 95% ఆఫ్ వేకెన్సీస్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్, వేరాజ్ 5% ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఓపెన్ కోటా. లోకల్ రిజర్వేషన్ అంటే 1 to 7th క్లాస్ మనం ఎక్కడైతే చదువుకుంటామో దాంట్లో మెజారిటీ ఆఫ్ ఇయర్స్ ఎక్కడైతే స్కూలింగ్ చేస్తామో మనం ఆ డిస్టిక్కి లోకల్ అవుతుంది. అదే ఈ 95% ఆఫ్ సీట్స్లో మనకి జనరల్ రిజర్వేషన్ ఉంటుంది. అది నథింగ్ బట్ వర్టికల్ రిజర్వేషన్ ఉంటుంది. అదే ఎస్సీలో చూసినట్లయితే 15% రిజర్వేషన్ ఉంటుంది. ఆ 15%లో కూడా ఈ మధ్య వచ్చిన గవర్నమెంట్ డిసిషన్ ఏంటంటే సబ్ కేటగిరేషన్లో గ్రూప్ 1, 2, 3 ఉంది, అది 195% ఉంది. అలాగే ఎస్టీ 10% రిజర్వేషన్, బీసీకి కంప్లీట్గా ఏబిసిడి టోటల్ కలిపి 27% ఉంటుంది. ఈడబ్ల్యూఎస్కి వచ్చి 10% రిజర్వేషన్ ఉంటుంది. అది నాన్ లోకల్ 5% సీట్స్ ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ కాంపిటీషన్ అండి. దాంట్లో ఎవరైతే అదర్ డిస్టిక్ వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు, నెక్స్ట్ అదర్ స్టేట్ వాళ్ళు కూడా కంపీట్ చేయొచ్చు. అది ఓపెన్ ఫర్ ఆల్ దట్ 5% ఆఫ్ వేకెన్సీ. స్పెషల్ రిజర్వేషన్స్ అంటే ఏంటంటే హోమ్ గార్డ్ ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారో హోమ్ గార్డ్, నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ సిపిపి అని ఉంటుంది. అలాగే ఎన్సిసి, సిడిఐ అంటే చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ పర్సన్స్ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే డిసీజ్డ్ అవుతారో వాళ్ళ చిల్డ్రన్కి ఈ రిజర్వేషన్ ఉంటుంది. అలాగే అదర్ స్పెషల్ కోటాస్ కూడా ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్.
ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏజ్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ రిలాక్సేషన్ జనరల్గా ఏంటంటే 18 to 22 ఇయర్స్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్. వీళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవో అలా ఉంది. సో 18 to 22 ఇయర్స్ ప్లస్ 3 ఇయర్స్. సో టోటల్ 25 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ 25 ఇయర్స్తో పాటు అడిషనల్గా 5 ఇయర్స్ ఉంటుంది. సో దట్ టోటల్ 30 ఇయర్స్ వరకు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. హోమ్ గార్డ్ వాళ్ళకి 43 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఎస్ఐ పోస్టులకు వచ్చేసరికి 21 to 25 ప్లస్ 3 28 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు ఎవరు జనరల్ క్యాండిడేట్స్. వేరే రిజర్వేషన్ ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు 33 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అవుతారు ఎస్ఐకి. అలాగే ఉమెన్ విడోస్ ఉంటారు, డివోర్స్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి, అంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వీస్ పీరియడ్ బేస్ చేసుకొని అప్ టు 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అండి. ఈక్వలెంట్ మీన్స్ ఇప్పుడు ఎవరైతే పాలిటెక్నిక్ డిప్లొమా చేసి ఉంటారో, నెక్స్ట్ కొన్ని యూనివర్సిటీలలో పియూసి అని ఉంటుంది, పియూసి వీళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. మెడికల్ రిక్వైర్మెంట్స్లో విజన్ టెస్ట్ ఉంటుందండి. అదే ఐ సైట్కి సంబంధించి 6/6 ఉండాలి. నో కలర్ బ్లైండ్నెస్ అండి. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే కలర్ బ్లైండ్నెస్ ఉంటే మీరు ఈవెన్ ఆఫ్టర్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మీకు మెరిట్ స్కోర్ వచ్చినా కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయరు. సో కలర్ బ్లైండ్నెస్ అనేది చెక్ చేసుకోవాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 3 టైర్ ఎగ్జామినేషన్స్ అండి. అంటే 3 స్టేజెస్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేసరికి ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్. ఇది ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సిలబస్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ అండ్ 200 మార్క్స్కి ఉంటుంది టోటల్. దీంట్లో ఈ సిలబస్లో ఏంటంటే సబ్జెక్ట్స్ ఏముంటాయంటే జనరల్గా ఇంగ్లీష్, అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్ అండి. అర్థమెటిక్ అంటే యాప్టిట్యూడ్ పార్ట్. అదే జనరల్ సైన్స్ ఉంటుంది. దీంట్లో బయాలజీ, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ ఉంటుంది. అలాగే హిస్టరీ, దెన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్లో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. అలాగే రీజనల్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. అలాగే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. కంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ రిలేటెడ్ తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్స్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ప్రాజెక్ట్స్ కానీ, తెలంగాణ స్కీమ్స్ కానీ, అండ్ తెలంగాణ మూమెంట్ సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసరికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండి. ఫిజికల్ మెజర్మెంట్స్ ఈ రెండు ఉంటుంది. దీంట్లో ఫస్ట్ హైట్ చెక్ చేస్తారు. హైట్ చెక్ చేసేటప్పుడు ఏంటంటే మెన్కి వేరు ఉంటుంది, ఉమెన్కి వేరు ఉంటుంది. మెన్కి వచ్చేసరికి 167.6 సెంటీమీటర్స్ ఉండాలి మినిమం హైట్. అదే ఉమెన్కి వచ్చేసరికి 152.5 సెంటీమీటర్స్ ఉండాలి. అదే ఏజెన్సీ ఎవరైతే ఏజెన్సీ ఏరియాలో ఉంటారో వాళ్ళకి రిలాక్సేషన్ ఉందండి 10 సెంటీమీటర్స్ వరకు. మెన్కి అయితే 7 సెంటీమీటర్స్ వరకు రిలాక్సేషన్ ఉంది. ఏజెన్సీలో ఉన్న ఉమెన్ అయితే 150 సెంటీమీటర్స్ ఉన్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ రన్నింగ్ ఉంటుంది 1600 మీటర్స్. ఇది మనం 7 minutes 15 seconds లోపు కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్కి వచ్చేసరికి 800 మీటర్స్ ఉంటుంది. అది 5 minutes 20 seconds లోపు కంప్లీట్ చేయాలి. అదే లాంగ్ జంప్ వచ్చేసరికి 4 meters లాంగ్ జంప్ చేయాలి. అదే ఫీమేల్కి వచ్చేసరికి 2.5 meters లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. దెన్ షార్ట్ పుట్ వెయిట్ వచ్చేసరికి 7.26 kg వెయిట్ ఉంటుంది. ఇది 6 meters త్రో చేయాలి మెన్కి. అదే ఉమెన్కి వచ్చేసరికి 4 kgs ఆఫ్ వెయిట్ ఉంటుంది. ఇది 4 meters త్రో చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మెన్కి వచ్చేసరికి 3 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. ఆ 3 ఈవెంట్స్ ఏంటంటే 1600 మీటర్స్ రన్, అది 7 minutes 15 seconds, 4 meters లాంగ్ జంప్ వేయాలి, అదే 6 meters షార్ట్ పుట్ వేయాలి. ఈ 3 ఈవెంట్స్ క్వాలిఫై కావాలి. అదే ఉమెన్ కూడా సేమ్ 3 ఈవెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే 800 మీటర్స్ ఉంటుంది రన్నింగ్, అదే లాంగ్ జంప్ అయితే 2.5 meters ఉంటుంది, షార్ట్ పుట్ అయితే 4 meters ఉంటుంది. సో
ఇందాక చెప్పినట్టు సర్టెన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో పోస్ట్ కోడ్ నంబర్ 21, 26, 27, 28 అంటే ఏంటంటే సివిల్ మరియు ఫైర్ అండ్ వాటర్ పోస్టులకి ఈవెంట్స్లో వచ్చిన మార్క్స్ జస్ట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ పర్పస్ ఈవెంట్ మార్క్స్. ఈవెంట్ మార్క్స్ను బేస్ చేసుకొని ఈ పోస్టులు ఫైనల్ సెలెక్షన్ ఉండదు. అదే అదే పోస్ట్ కోడ్ 22, 25 ఏవైతే ఉన్నాయో ఏఆర్, టీజీఎస్పి, ఎస్ఏఆర్, సిపిఎల్ ఈ పోస్టులకి మాత్రం ఈవెంట్స్లో వచ్చిన మెరిట్ను కూడా కన్సిడర్ చేస్తారు ఫైనల్ సెలెక్షన్కి. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై పీఈటీ టు మూవ్ ఫార్వర్డ్. ఈ పీఈటీ అయితే ఉందో ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లు ఇవి క్వాలిఫై అయితేనే అంటే ఈవెంట్స్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది థర్డ్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్ అండి. ఈ ఫైనల్ స్టేజ్లో ఏంటంటే సేమ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ 200 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో సిలబస్ వచ్చేసరికి ఇంగ్లీష్, అర్థమెటిక్, సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలంగాణ రిలేటెడ్ కంటెంట్ కూడా ఉంటుంది. దీంతో పాటు అడిషనల్గా పర్సనల్ టెస్ట్ అని ఉంటుంది మెయిన్స్లో, అంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్లో. దీంట్లో ఏముంటాయంటే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జనరల్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఒక హ్యూమన్ బీయింగ్ సర్టెన్ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది పర్సనల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్లో సర్టెన్ బెంచ్ మార్క్ స్కోర్ వస్తేనే వాళ్ళు ఫైనల్ సెలెక్షన్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నట్టు అండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ కాదు, ఓన్లీ జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇంత ఓసీకి 40%, బీసీకి 35%, ఎస్సీ ఎస్టీ రిమైనింగ్ పర్సెంట్ 30% ఉంటాయి కదా. ఈ స్కోర్ వస్తేనే ఫైనల్ సెలెక్షన్స్కి కన్సిడర్ చేస్తారు. ఓకే, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అంటే దీంట్లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వీళ్ళకి అడిషనల్గా 3 మార్క్స్ యాడ్ చేస్తారు. దెన్ ఫైనల్ సెలెక్షన్ క్రైటీరియా. సో మీకు ఇక్కడ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీరు అప్లికేషన్ అప్పుడు మీరు సబ్మిట్ చేస్తే మీకు అడిషనల్గా 3 మార్క్స్ యాడ్ అవుతుంది. ఏవైతే ఏఆర్ అండ్ టీజీఎస్పి ఇలా పోస్టులు ఉంటాయో వీటికి మీకు ఫైనల్ సెలెక్షన్కి 3 మార్క్స్ అడిషనల్గా ఉన్నట్టే మీకు ఈ లైసెన్స్ ఉంటాయి. ఫైనల్ సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే సివిల్, ఫైర్ మరియు ప్రిజన్స్ ఈ డిపార్ట్మెంట్లలో ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ను బేస్ చేసుకునే సెలక్షన్ ఉంటుంది. వేరాజ్ రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి మాత్రం రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఈవెంట్స్ మార్క్స్ రెండు కలిపి వెయిటేజ్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడిషనల్, ఈ లైసెన్స్ ఉంటే వాళ్ళకి 3 మార్క్స్ ఇంకా అడిషనల్ ఇస్తారు. సో ఈ 3 పోస్టులకి రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఓన్లీ ఇంపార్టెంట్, ఈవెంట్స్ ఏమో జస్ట్ క్వాలిఫై కావాలి. రిమైనింగ్ పోస్టులకు మాత్రం రిటర్న్ ప్లస్ ఈవెంట్స్ రెండు ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అడిషనల్గా. ఓకే, ఇక్కడ పీఈటీ నార్మలైజేషన్ ఏంటంటే జనరల్ ఈవెంట్ స్కోర్ అనేది నార్మలైజేషన్ చేస్తారండి. నార్మలైజేషన్ అంటే ఏంటంటే మామూలుగా మేల్ వర్సెస్ ఫీమేల్ ఫెయిర్నెస్ స్కోర్ చేస్తారు. అలాగే ఇక్కడ టాప్ 0.1% ఒక డేలో టాప్ 0.1% ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ టాప్ 10 ఎవరైతే ఎక్కువ హైయెస్ట్ స్కోర్ చేస్తారో ఆ టాప్ 10 క్యాండిడేట్స్ ఉంటారో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి కన్సిడర్ చేసి ఆ రోజు ఉన్న రిమైనింగ్ క్యాండిడేట్స్కి స్కోర్ని నార్మలైజ్ చేస్తారు. అంటే రిలేటివ్లీ కంపేర్ చేయడానికి నార్మలైజేషన్ చేస్తారు. సో టై బ్రేక్ రూల్ అంటే ఏంటంటే ఎవరికన్నా ఆఫ్టర్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత మార్క్స్ ఏవైతే అన్ని మార్క్స్ కన్సిడర్ చేశాక కూడా సేమ్ స్కోర్ ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ స్కోర్ వస్తే అప్పుడు ఏం కన్సిడర్ చేస్తారంటే వాళ్ళ బేస్డ్ ఆన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఏజ్డ్ ఉంటారో వాళ్ళకి ఫైనల్ సెలెక్షన్లో తీసుకుంటారు. ఎప్పుడు ఇద్దరు క్యాండిడేట్లకి సేమ్ స్కోర్ వచ్చినప్పుడు. ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు పీఈటీ అంటే ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మూడిట్లో వచ్చిన వెయిటేజ్ ఏవైతే ఆ ఎగ్జామ్ ఓరియంటెడ్గా అంటే స్పెసిఫిక్గా ఒక పోస్ట్కి ఏ అయితే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో కొన్నిటికి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మార్క్స్ ఉంటాయి, కొన్నిటికి ఏంటంటే రిటర్న్ ప్లస్ ఈవెంట్ స్కోర్ ఉంటుందో అదంతా వెయిటేజ్ను కన్సిడర్ చేసిన తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే
ఫైనల్ సెలక్షన్ అయ్యేటప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేది కీ రోల్ ఉంటుంది. కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే జనరల్‌గా వేకెన్సీని బేస్ చేసుకొని కట్ ఆఫ్ ఉంటుంది. ఎక్కువ వేకెన్సీ ఉందనుకో కట్ ఆఫ్ ఆబ్వియస్‌లీ తక్కువ ఉంటుంది. వేకెన్సీ తక్కువ ఉన్నప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వేకెన్సీ అంటే నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. తక్కువ ఇప్పుడు సైమల్టేనియస్‌గా వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయనుకో అప్పుడు ఏందంటే క్యాండిడేట్స్ జనరల్‌గా తక్కువ ఉంటారు. సో దట్ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. పేపర్ టఫ్‌నెస్‌ని కూడా బేస్ చేసుకొని ఉంటుంది. ఆ పేపర్ టఫ్ ఉందనుకో ఆబ్వియస్‌లీ కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ పీఈటీలో అంటే ఈవెంట్స్ ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు అనుకో కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఈవెంట్స్ ఒకవేళ తక్కువ మంది చాలా తక్కువ మంది క్వాలిఫై అయ్యారు అనుకో కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కూడా మీకు కీ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడు మీ ఫైనల్ కట్ ఆఫ్ అంటే మీరు సెలెక్ట్ అవ్వడానికి. డిస్ట్రిక్ట్ యూ బిలాంగింగ్ టు సర్టెన్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. చార్మినార్ జోన్ లాంటివి. దీంట్లో ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉంటున్నాయి. జనరల్‌గా కాంపిటీషన్ తక్కువైనట్టే. పోస్టులు ఎక్కువ ఉన్నట్టు ఆబ్వియస్‌లీ కాంపిటీషన్ తక్కువ ఉన్నట్టే. సో, ఫైనల్ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ జీవో ఇఫ్ ఒకవేళ గవర్నమెంట్ గాని ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిందనుకో ఇంకా 2, 3 ఇయర్స్ అడిషనల్‌గా అప్పుడు ఏమైద్దంటే ఎక్కువ మంది కంపీట్ చేస్తారు. అంటే ఏజ్ ఎలిజిబిలిటీ అనేది చాలా మందికి ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కంపీట్ చేస్తారు కాబట్టి కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. టైమ్ లైన్ బిట్వీన్ ద ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ప్రిలిమినరీ టెస్ట్‌కి, నెక్స్ట్ ఫిజికల్ ఈవెంట్స్‌కి, తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామ్‌కి ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో, ఈ గ్యాప్ అనేది కూడా కీ రోల్ పోషిస్తది. ఎందుకంటే ఈ ప్రిలిమినరీ టు ఫిజికల్ టెస్ట్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందనుకో, ఈ ఫిజికల్ ఎవరైతే కొంచెం మంది ఫిజికల్‌గా కొంచెం అంటే ఈవెంట్స్ కొంచెం డిఫికల్ట్‌గా ఫీల్ అవుతారో వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతది కాబట్టి దే కెన్ గెట్ ఇన్. ఫిజికల్ టు ఫైనల్ కూడా అంతే. ఎవరైతే ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్‌లో కూడా టైం ఎక్కువొచ్చిందనుకో బిగినర్స్‌కి బెనిఫిట్ అవుతుంది. అదే టైం తక్కువుందనుకో జనరల్‌గా ఎవరైతే సీనియర్ యాస్పిరెంట్స్, లెజెండ్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో, ఇన్ని ఫ్యాక్టర్స్ పైన కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారండి. మనం బ్లైండ్‌గా ఇన్ని మార్క్స్‌కి ఇక్కడ ఈ జోన్‌లో, ఈ డిస్ట్రిక్ట్‌లో ఇన్ని మార్క్స్‌కి ఎగ్జామ్ అంటే క్లియర్ అవుతుంది. అలా చెప్పలేమండి. ఇన్ని ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఫైనల్ కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తాం. ఓకే. థాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్.